లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. నీ ముత్తాత పేరులో మూడో అక్షరం ఏంటి? మా ముత్తాత పేరు కనకరాజు. మూడో అక్షరం కా. ఖా. రాకీ గారు, మీ కార్ నంబర్లో చివరి అంక? 7. 7. నాయకి కి 7 కి నాయకి 7 నాయకి రాకీ రాకీ. నాయకి పేరులో రెండో అక్షరం యాని 3 సార్లు, కీని 4 సార్లు కలిపితే నా యా 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 కీ 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 అని పేరు పెడితే మీ సినిమా 100 రోజులు ఆడుద్ది. అంటే నా యా 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 కీ 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 కీ. ఆడియన్స్కి అర్థం కాదేమో. ఆడియన్స్కి అర్థం అవ్వకున్నా పర్వాలేదు, గ్రహాలకు అర్థమవుతే చాలు. అప్పల్ రాజు, నీ పేరు అప్పప్ప రారారాజు అని పెట్టుకుంటే నీ సినిమా 150 రోజులు ఆడుద్ది. అప్పప్పప్పల్ రారారా జూ 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 జూ. రాకీ గారు, అయ్యా. మీ పేరు తిరిగేసి కీరా అని పెట్టుకుంటే 200 రోజులు ఆడుద్ది ఈ సినిమా. మీ పేరు కూడా మార్చేసుకుని దైవజ్ఞాచారి బదులు అజ్ఞానాచార్యని పెట్టుకోండి. మా సినిమా సంవత్సరం ఆడుతుంది, మీరు 200 సంవత్సరాలు బతుకుతారు. మూర్ఖుడా, శాస్త్రాన్ని అవమానిస్తున్నావు. శపించానంటే నీ నాయకి అన్యాయం అయిపోతుంది. మీరు ఎంత అరిచినా నా సినిమా పేరు నాయకి, నా పేరు అప్పలరాజు. అందులో ఏ విధమైన మార్పు ఉండదు. రాకీ గారు, కావాలంటే మీరు పెట్టుకోండి కీరానో పకీరానో. ఇంకా నయం, సినిమాని గ్రహాలే చూపించమల్లా. మనిషి మంచోడేనండి, కాకపోతే అమాయకుడు. తప్పదు, మీరు క్షమించాలి. ఆడి సినిమాలో ఐటమ్ సాంగ్ మన సినిమాలో ఉన్న ఐటమ్ సాంగ్ కంటే పెద్ద హిట్ అయింది. ఎక్కడ విన్నా అదే పాట. ఆఖరికి కార్లో కూర్చున్నప్పుడు నా డ్రైవర్ గారు రింగ్ టోన్ కూడా రింగ్ రోడ్డు కాడే వచ్చి రంగనాయకి బొంగులాంటి నిన్ను చూసి. సరే, అంటే మన సాంగ్లో మోడల్స్ వేసిన డ్రెస్సుల కన్నా వాళ్ళ సాంగ్లో మోడల్స్ వేసిన డ్రెస్సులు బాగా చిన్నవి, ఎక్స్పోజింగ్ అదిరిపోయింది. నేను చేసిన తప్పేంటంటే ఆ సాంగ్లో అశ్లీలంగా ఉన్న షార్ట్స్ అన్ని సెపరేట్గా కట్ చేశాను. ఇటువంటి సాంగ్స్ని సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించకూడదు అని ఓ ప్రోగ్రాం చేశాను. కానీ టోటల్ సీన్ ఎక్కడ బ్యాక్ ఫైర్ కొట్టిందంటే క్లిప్పింగ్స్లోనే ఇంత ఉంటే సాంగ్స్లో ఇంకెంత ఉంటుందో అని యూత్లో బాగా క్రేజ్ పెరిగి సాంగ్ పెద్ద హిట్ అయిపోయింది. మన సాంగ్ కన్నా వాళ్ళ సాంగ్ బాగా రిచ్గా తీశారు, బాగా రిచ్. ఆడి సినిమాని అంత రిచ్గా చేయటానికి డబ్బులు ఎవరు పెట్టాడు? శ్రీశైలం అన్నా కేర్ ఆఫ్ ధూల్పేట్. ఈ మధ్య రౌడీజం మానేసి సినిమాల్లోకి దిగాడు. రింగు రోడ్డు కాడ ఓసి రంగనాయకి అన్న పాట రాసి కూడా శ్రీశైలం అనే. రౌడీ షీటర్, క్రిమినల్ నా కొడుకు శ్రీశైలం గాడ. వాడితో ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఏమైందిరా ఏమైందిరా? దీని పనిలేదు కదా నా కొబ్బరి నూనె మర్చిపోయినా. అరే మీరేసేంద్రా, మీరు కొబ్బరి నూనె మర్చిపోయారా? అన్నా బుల్లెట్ లేవనా? లేనా బుల్లెట్లు అయిపోయినాయి. మన బాక్సరా షోకాంతో జరిగిన లొల్లిలా బుల్లెట్లు మొత్తం ఖతమైనాయి. సెకండ్ డెలివరీలే. ఒక్క నిమిషం ఉండు, ఎంగేజ్ వస్తున్నాను. అరే బుల్లెట్ బాబురా. సోలో ఫైట్ చేసుకుని పప్పు
ఆడు మనోడే అన్న. మనోడా? అవ్వనా నీ మీద అటాక్ జరగట్లే కదన్నా, ప్రాక్టీస్ పోతుందని నేనే అరేంజ్ చేసిన. అరే మెంటల్ సత్తి అన్న కాళ్ళకి దండం పెట్టు. అరే గన్ను, అన్నా ఎవడు నన్ను వేయటం లేదని ఏదో రోజు నువ్వే నన్ను వేసేటట్టున్నావురా. ఖచ్చితంగా అన్నా నిన్నేసి నన్ను నేను వేసుకుంటా. అదేంట్రా? అరే ఇన్నేళ్ళ సంది నేను నీ దగ్గర పని చేస్తున్నా, ఒక్కడు నిన్నేనికి రావట్లే. నా డ్యూటీ ఎందుకన్నా వేస్ట్? అన్నా శ్రీశైలం అన్నా, అన్నా శ్రీశైలం అన్నా, అన్నా 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 పెద్ద ప్రాబ్లం వచ్చి పడిందన్నా. ఏమైందిరా? ఆ కమిషనర్ గారు నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఏంట్రా? ఎవరో కమిషనర్ గారికి నా సినిమా మొత్తం ఫైనాన్స్ అంతా అండర్ గ్రౌండ్ నుంచి వచ్చిందని కంప్లైంట్ ఇచ్చాడంటన్నా. ఆ బాబు గారికి కమిషనర్ గారి దగ్గర పరిచయం, బహుశా ఆడే ఈ ఫిట్టింగ్ పెట్టుంటాడని నా అనుమానం. అన్నా ఇప్పుడు కనుక మీ పేరు ప్రెజెంటర్ గా వేస్తే మీతో సంబంధం ఉన్న అందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టించడం ఖాయమన్నా. ఒక క్రిమినల్ మంచివాడిగా మారితే సహించలేదురా ఈ సమాజం. కరెక్టానా? నా చేతిలో పెన్నుంటే తట్టుకోలేకపోతుందిరా. పెన్నుని గన్నుగా మార్చి నా కట్టొచ్చిన వాళ్ళందరినీ వేసేసి వాళ్ళ మీద చావు పాటలు రాస్తాను రా. అన్నా వద్దన్నా, సినిమా చాలా బాగా వచ్చిందన్నా. మీ పాట కూడా పెద్ద హిట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఆవేశపడి మర్డర్లు చేశారంటే మీ పాటకున్న క్రేజ్ మొత్తం పోయి సినిమా కూడా ఆగిపోద్ది. అప్పుడు మేమందరం గన్నులు పెట్టుకుని రౌడీలుగా మారిపోయి మీ వెనకాల తిరుగుతూ ఉండాల్సిందేనన్నా. మరిప్పుడు ఏం చెయ్యాలరా? సింపుల్ అన్న. ప్రొడ్యూసర్గా మీ పేరు ఉండకూడదు కాబట్టి దైవజ్ఞాచారితో మాట్లాడి శ్రీశైలం అన్న పేరుని తిరుపతి అన్నవరం మార్చిస్తే బెటర్. అన్నకు పెట్టిన పేరు నచ్చలేదని వాళ్ళ ఆయననే లేపేసి శ్రీశైలం అని పెట్టుకుంటారు అన్న పేరు. అంత గొప్ప పేరు మార్చమంటావరా అన్నా? ఆర్డర్ అన్నా, వీళ్ళ బాడీ నాకు బరాజిస్తా. అన్నా అన్నా పోనీ ఓ పని చేద్దామన్నా, ఈ సినిమాకి ప్రెజెంటర్ గా మీ పేరు తీసేసి మీ గర్ల్ ఫ్రెండ్ సరళక్క పేరు పెట్టించేస్తానన్నా. ఆస్తులు బినామీ పేరు మీద ఉన్నట్టు ఈ సినిమా అక్క పేరు మీద నడిపించేద్దామన్నా. ఒక్కసారి పోలీస్ ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయాక అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మొత్తం అందరికి నేనే చెప్పేస్తాను మా శ్రీశైలం అన్నే ఈ సినిమాకి బ్యాక్ బోన్ అని. అన్నా అప్పటిదాకా మీరు అండర్ గ్రౌండ్ లో ఉంటే ఈ సినిమా అప్పర్ గ్రేడ్ అయిపోద్దన్నా. అన్నా కనీసం నా పాటలకైనా నా పేరు పెడతారా? స్టార్టింగ్ టైటిల్స్ లోనే కాదన్నా, ఎండింగ్ టైటిల్స్ లో కూడా మీ పేరే వేస్తాను. అంతెందుకు, ఇంటర్వెల్ కార్డు కూడా తీసేసి అక్కడ కూడా మీ పేరే వేస్తాను. అవునన్నా? అప్పలరాజు, మన ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ అయిపోయినాయ్యా. సినిమా కూడా ఫెంటాస్టిక్. ఇక నెక్స్ట్ రిలీజే. ఇప్పుడు సినిమాకి కావాల్సిన అతి ముఖ్యమైన మనిషి వస్తున్నాడు. అదేంటి సార్, సినిమాకి కావాల్సిన అతి ముఖ్యమైన వ్యక్తి డైరెక్టరే కదా? కాదప్పలరాజు, డిస్ట్రిబ్యూటర్. ఒంటికన గవర్రాజ్ అని ఏపీ స్టేట్ లో నంబర్ 1 డిస్ట్రిబ్యూటర్. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే ఆడు తీసిన సినిమాలో ప్రాబ్లం ఏంటని ఆడికే తెలియదు. కానీ ఒంటికన్ గవర్రాజు మనం సంవత్సరం కష్టపడి తీసిన సినిమాని అర నిమిషంలో చూసి అది హిట్టా ఫట్టా అని తెచ్చేస్తాడు. నీ అడుగుల సవ్వడినై, నీ శ్వాసకు గాలినై, నీ ఊహల భావాన్నై నీతోనే ఉన్నాను నేను. ఇది మాత్రం సీజీ షాట్ సార్. ఈ ఎపిసోడ్ మొత్తం రీ రికార్డింగ్ తో ఫిల్మ్. ప్రతి రక్తపు బొట్టులోనూ నీ టోటల్ డీటెయిల్స్ సార్ చేయడానికి ఫారెన్ నుంచి వస్తున్నారు. నువ్వే అయినా మరొకరు, నేనే దీపక్. ఎలా ఉంది సార్ ప్రోమో? చూసే వాళ్ళకి ఈ ప్రోమోలో ఏమీ లేదనిపిస్తుందా? ఏమీ లేదా? అదేనయ్యా, ఈ సినిమాలో హీరోయిన్ ఉళ్ళా ఏమి చూపిస్తుందా? చూపించడం ఏంటి సార్? సార్ మన సినిమా ట్రాజడీ సినిమా సార్, మంచి హార్ట్ టచింగ్ ఫిలిం సార్, సెంటిమెంటల్ ఎమోషనల్ డ్రామా సార్. డైరెక్టరా, చూసే వాళ్ళకి ఒక హార్ట్ టచింగ్ అయితే సరిపోదులా, అన్ని చోట్ల టచింగ్ అవ్వాలా. అన్ని చోట్ల అంటే అడిగి రావుడు సినిమా ఉండోలా, అందులో జయప్రద ఫైట్ సింగు 6 feet జారేసుకుని ఉండోలా. అంతే, ఫ్రంట్ మాస్ 24 hours ఆల్ షోస్ విత్ విజిల్స్ ఫుల్. 16 ఏళ్ళ వయసులో శ్రీదేవి మోకాడ దాకా సేరెత్తులా. అంతే, 16 రోజులు ఆల్ షోస్ విత్ ఫ్లవర్స్ హౌస్ ఫుల్. యో రాకే సార్, అర్జెంట్గా ఈ ప్రోమో క్యాన్సిల్ చేసే హీరోయిన్ 4 ఎక్స్పోజింగ్ షాట్లు, 4 హీరో ఫైటింగ్ షాట్లు యాడింగ్ చేయి. అంతే, ఫుల్ మాస్.
ఫ్యామిలీ రొమాంటిక్ సాంగ్స్ కూడా యాడింగ్ చెయ్యి, లేకపోతే లేడీస్ ఎక్కడయ్యా. యాజ్ టీజ్గా యో డైరెక్టరా, ఈ ప్రోమో కనుక రిలీజ్ చేసావంటే నీ సినిమా 4 వీకులు కాదు టోటల్ గా వీక్ అయ్యే ఆంధ్ర సీడెడ్ నైజాముల్లో ఎవడు ఒక్కడు కూడా కొనరయ్యా. ఈడేనా స్టేట్ లో ఉండే ఆడియన్స్ అందరికీ రిప్రజెంటేటివా? అలా ఉంటేనే చూస్తారని డిసైడ్ చేయడానికి. అప్పలరాజు, సినిమా అనేది నీకు లైఫ్, వాడికి మాత్రం బిజినెస్. వాడు అలాగే ఆలోచిస్తాడు. అవునులే, హార్ట్ టచింగ్ అంటే మీనింగ్ తెలియనోడికి నా నాయకి వాల్యూ అని తెలుస్తుంది. వాడికి నీ నాయకి వాల్యూ కాదు అప్పలరాజు, వాడు కొనే దాంట్లో వాల్యూ ఏముందా అని ఆలోచిస్తాడు. కొని వాళ్ళు ఇలా ఉండబట్టే మనకి ఇన్ని చెత్త సినిమాలు వస్తున్నాయి. ఏది మంచో కాదో వీడికి తెలిసినప్పుడు వీడి కొనే సినిమాల్లో 1-2 తప్ప మిగతా ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి? అంటే అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ లేదని అర్థం. అంటే ఈ క్వశ్చన్కి ఇదే ఆన్సర్ అని అర్థం. నచ్చితే ప్రాణం పోస్తా, నచ్చకపోతే ప్రాణం తీస్తా. ఎలా సార్ ట్రైలర్? అదిరిపోయేలా కాకుంటే ఆ బయట సారి షాట్ ఇంకొక 2 ఇంచెస్ కిందకు జారి ఉంటే థియేటర్ మొత్తం రిపీట్ ఆడియన్స్ అయ్యా. రిపీట్ ఆడియన్స్ వస్తారంటే 2 ఇంచులేం కన్నా 2 గజాలైనా జార్ చేస్తాం. అందుకే నువ్వు పెద్ద డైరెక్టర్ అయిపోయేలా. ఆ నాయికి సినిమా డైరెక్టర్లా అడు వరస్ట్ అయ్యా, వరస్ట్. సార్ సెంటిమెంట్ ట్రాజడీ ఉన్న సినిమాకి ఇంతకంటే బెటర్ ప్రోమో ఏం కట్ చేస్తాం సార్? చేయొచ్చేమో అప్పలరాజు, ఒకసారి ఆలోచించు. ప్రోమో కోసం కనిష్కాని కొన్ని షార్ట్స్ వాన్లో పెట్టి తీసి అలాగే కేటీ చేతికో కత్తిచ్చి కొన్ని ఎమోషనల్ క్లిప్పింగ్స్ యాడ్ చేస్తే ప్రోమో కోసం ఆలోచించు. మతుండే మాట్లాడుతున్నావు నువ్వు. సినిమాకి సంబంధం లేని షాట్లన్నీ యాడ్స్ లో వేసి సినిమా చూపిస్తే చూడటానికి జనం ఏమన్నా? అప్పలరాజు, టీవీలో ప్రోమో వచ్చిన తర్వాత చాలా కాలానికి సినిమా రిలీజ్ అవుద్ది. అప్పటి వరకు జనం మెమరీ ఉండదు, డిలీట్ అయిపోద్ది. నీ బ్రెయిన్ ఆల్రెడీ డిలీట్ అయిపోయిందిరా, ముందు చూసుకో. ఇదిగో అప్పలరాజు, ఆడు చెప్పినట్టు ప్రోమో కట్ చేయకపోతే రేపు జనాలు చూడడానికి సినిమానే రిలీజ్ అవుతాయా? ఎందుకు అర్థం చేసుకోవు? నమస్తే సార్, గవర్రాజు గారు. సార్, మీరు చెప్పినట్టే ఆ ప్రోమో చేంజ్ డిస్కషన్లో ఉన్నాను సార్. వద్దుళ్ళా సార్, థింకింగ్ సైగా అప్పలరాజు కరెక్ట్ అనిపిస్తుంది. అదే ఉంచుళ్ళా సార్. ఈ రోజుల్లో జనం వెరైటీ కోరుతుళ్ళా. తీసినోడికి అర్థం కాని ప్రోమో సినిమా అడ్వర్టైజ్మెంట్కి వాడే జనాన్ని థ్రిల్లింగ్ కన్ఫ్యూజన్లో పెడతాళ్ళా. ఆ సినిమాలే సూపర్ హిట్ అవుతుళ్ళా. ఈ లెక్కన అప్పలరాజు గారి ప్రోమో డైరెక్ట్ గా జనానికి నచ్చడం ఖాయమయ్యా. మర్చిపోయాళ్ళా, మీ సినిమా ఏపీ స్టేట్ మొత్తం నేనే కొంటున్నానయ్యా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అప్పలరాజు, గవర్రాజు మన సినిమాని ఏపీ స్టేట్ మొత్తాన్ని కొనేసుకుంటాడయా. ఆ సినిమా నేను క్లోజింగ్ చేసేళ్ళా. ఇప్పుడు మన సినిమా రిలీజింగ్ ఎప్పుడబ్బా? సంక్రాంతికి రిలీజ్ అయిన బాబు గారి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అందుకే కదా మీ డిస్ట్రిబ్యూటర్స్ అంతా బాబుని సంక్రాంతి బాబు అంటారు. కనుక మా సినిమా కూడా సంక్రాంతికే రిలీజ్ అవ్వాలని బాబు గారి కోరిక. సంక్రాంతి రోజున కేటీ గారు, ఇంతకుముందు నేను తీసిన మనసు విరిగింది వయసు గరిచింది 2 సినిమాలు సంక్రాంతికే రిలీజ్ చేశా. 2 విపరీతమైన సందేశాత్మక చిత్రాలే, మీకు తెలుసు కదా, అయినా ఫ్లాప్ అయ్యాయి. సంక్రాంతికి సెక్స్ సినిమాలు ఆడవు, ఫ్యామిలీస్ వస్తాయి కదా. ఆ బాబుగాడి సినిమా కాలు ఎంత బిల్డప్ ఇస్తున్నా సినిమా చెత్తగా ఉందని నాకు ఎయిటింగ్ రూమ్ ల్యాబ్ నుండి రిపోర్ట్ వచ్చింది. ఆడి సినిమా రోజే మంది రిలీజ్ అయ్యి ఆడికన్నా బెటర్ టాక్ వస్తే ఆడి సినిమా కన్నా ₹1 ఎక్కువ కలెక్ట్ చేసినా నేను టాప్ హీరో అయిపోయినట్టే. ఎట్టి పరిస్థితుల్లో నాయికి సంక్రాంతి రోజే రిలీజ్ అవ్వాలి. ఇక మనం చేయాల్సిందల్లా పబ్లిసిటీ ఇరగదీయాలంతే. సార్, మన కథే మన పబ్లిసిటీ సార్. ఆ రామగోపాల్ వర్మగాళ్ళలాగా కాంట్రవర్షియల్ క్రియేట్ చేసే చీప్ పబ్లిసిటీ మనకొద్దు సార్. మంచి కథ, మంచి పాటలు, హృదయానికి హత్తుకునే సీన్లు ఉన్నాయని చెప్దాం సార్, సరిపోతుంది. కథ, పాటలు, సీన్లు ప్రతి సినిమాలో ఉంటాయి అప్పలరాజు. అందులో ఇంట్రెస్టింగే ఉంది. హాలీవుడ్ యాక్షన్ సినిమాల కంటే ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఇందులో ఉందని చెప్పాలి. టీవీ సీరియల్స్ కతుకుపోయే ఫ్యామిలీ లేడీస్కి అందులో లేని ఇంట్రెస్టింగ్ మ్యాటర్ మన సినిమాలో ఉందని చెప్పాలి. అప్పుడు కానీ జనాలు సినిమా థియేటర్లోకి రారు సార్. కానీ అలాంటి విషయాలు మన సినిమాలో లేవు కదా సార్. అప్పలరాజు, నువ్వెంత అమాయకుడివయ్యా. ఎలాగైతే లేనిది ఉన్నట్టు చెప్పడమే పబ్లిసిటీ. నార్మల్ పబ్లిసిటీ ఇస్తే జనం సినిమా చూడటం లేదు. ఏదైనా కాంట్రవర్సీ ఉండాలి. కాంట్రవర్సీ కొత్తగా ఎఫెక్టివ్గా ఉండాలి. కులాలను, ఏరియా ఫీలింగ్స్ను రెచ్చగొట్టే విధంగా ఉంది మన సినిమా అని చెప్తే ఏంటి? సూపర్ మామా. మన సినిమా గురించి అసెంబ్లీలో కొట్టుకోవడం, తిట్టుకోవడం జరగాలి. రిలీజ్ అయిపోతే క్షమాపణ చెప్దాం. అప్పటికి కాదంటే సీన్ తీసేద్దాం. తర్వాత అవే సీన్స్ ఇంటర్నెట్లో ఫ్రీగా పెడతాం. ఎక్స్ట్రార్డనరీ ఐడియా. హలో రాకీ గారు, పబ్లిక్లో మీ సినిమా రెస్పాన్స్ సూపర్గా ఉంది.
పబ్లిసిటీ అదిరిపోయిందండి. థ్యాంక్ యూ. మీ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మాకు ఇస్తే మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పంపించి మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ ఇస్తాం. మా సినిమా ఆల్రెడీ బిజినెస్ అంతా అయిపోయిందండి. ఒంటికన్ను గవర్రాజు మా సినిమా ఏపీ స్టేట్ మొత్తానికి తనే కొనేసుకున్నాడు. యు ఆర్ టూ లేట్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. నేను ఎప్పుడు లేటే. అప్పలరాజు, ఆ డేటాబేస్ గడు ఇప్పుడు మన కాళ్ళ దగ్గరికి వచ్చేసాడు. రాకీ గారు, ఒంటికన్ గవర్రాజు మన సినిమా కొనట్లేదు, ఆ బాబుగాడి సినిమా కొంటున్నట్ట. ఇది మనం ట్రాప్ చేయడం కోసం ఆ వై వెంకట్ బాబుగాడు గవర్రాజు కలిపి ఆడిన పన్నాగం. మరి ఇప్పుడు మన సినిమా రిలీజ్ ఎలా సార్? పోనీ మనం వేరే డిస్ట్రిబ్యూటర్తో ఎవరితో మాట్లాడితే? ఆ ఒంటికన్ను గవర్రాజు కొనలేదంటే మన సినిమా వేరే డిస్ట్రిబ్యూటర్ ఎవడు కొనడయ్యా. కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారి కాలంలో ఇలాంటి నమ్మక ద్రోహాలు వెన్నుపోట్లు ఉండే కాదు సార్. ఈ సినిమా రిలీజ్ అవ్వకపోతే ఎంత వర్క్ చేసినా వర్క్ వేస్ట్, టైం వేస్ట్. అండలమ్మ తల్లి, నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. ఎలాగే నై సినిమాని రిలీజ్ చేయమ్మా. సార్ మనం ఇప్పుడు ఏం చేయాలి సార్? ఆ డేటాబేస్ గడే గతి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.